చివరికి నా పరిస్థితి ఇలా అయిపోయిందేంటి సార్? నీకేం కాదురా చలపతి, మేమంతా లేవు. డోంట్ వరీ. మీరు చెప్పే ధైర్యంతో నేను ఎన్నేళ్ళైనా సుఖంగా ఉండగలనని నేను అనుకుంటున్నాను సార్. మళ్ళీ అదే కాలేజీలో నా ఫ్రెండ్స్తో నవ్వుతూ తిరగాలనుంది సార్. నడుస్తావు, కాలేజీలో క్లాసులకు అటెండ్ అవుతావు. డోంట్ వరీ, మేమంతా ఓకే. ధైర్యంగా ఉండు. సీను సార్, వాడికి బండి ఇచ్చింది నువ్వేనా? అంటే అది దొంగ రాస్కాయ్. ఇప్పుడు చూడండి రా, పాపం వాడి కాలికి 6 ఆపరేషన్లు చేయాలట. అంటే వాడు మామూలుగా నడవడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి రా. 6 ఆపరేషన్లా? మేము వెళ్ళి చూడొచ్చా సార్? లేదు, 10 రోజుల వరకు వాడు కదలలేడట. పాపం వాళ్ళ మదరు ఫాదర్ని చూస్తే కడుపు తరుక్కుపోతోందిరా. రే, మీరు యూతే కాదన్ను, వేగం తేజం మీ సొంతం, అది కాదన్ను. కానీ ఆ వేగాన్ని అదుపులో పెట్టుకోండిరా. ఒక్కసారి మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకోండిరా. ఇకనైనా బైక్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. రండి వెళ్దాం. అశోక్ అని ఉన్నాడా? ఇదిగో ఇక్కడే ఉన్నాడుగా. అబ్బా, ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడని కాదు, మామూలుగా ఉన్నాడు కదా. ఉన్నాడు. అయితే అశోక్ అన్నా. ఓకే బిందు, క్లాస్ కి టైం అవుతోంది. సార్ కి తర్వాత కంప్లైంట్ ఇద్దాం. ఆగండి మేడం, నేను చెప్పడం కాలా. నేను చెప్పిన తర్వాత తొలిసారి కంప్లైంట్ ఇద్దరు గాని. ఏవక్క, ఈ బక్క సచ్చినోడు అశోక్ గాడు నేను భార్య భర్తలు అని చెప్పేలా ఉన్నాడు. చా, చివరికి వీడు కూడా నన్ను బెదిరిస్తున్నాడే. చెప్పు చిన్న స్వామి. ఆగండక్క, మేడం గారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. నేనేం ఆలోచించట్లేదు. సరే, ఈ వాటికి వదిలేయండి, మీరు వెళ్ళండి. నువ్వు కూడా. లేదు మేడం, అక్క వాళ్ళతో చిన్న పనుంది. వెళ్ళమన్నానా? ఒరే చిన్న స్వామి, నువ్వు ఉండరా, నేను వెళ్తున్నా. పాపం దీక్షతో ఏదో చెప్పేసి వస్తానన్నాగా, చెప్పొచ్చు. ఇదిగో నాగరత్నం. మర్యాద మర్యాద. చూడండి, నేను చదువుకోవడానికి వచ్చాను. ప్లీజ్ నన్ను అల్లరి పెట్టకండి. మరి నేను చెప్పినట్టు చేస్తే మీకు టీసీ ఇప్పించడం నా వల్ల కాదండి. టీసీ ఇప్పించదులే గాని నా లడ్డు నాకు ఇచ్చేయి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? ఏమైనా బ్యాచ్ తయారు చేసావా? చెప్పు. ఏదైనా గ్యాంగ్ తయారు చేసావా అని అడుగుతున్నా. నా ముఖానికి గ్యాంగ్ కూడానండి. ముందా క్యాట్ బాల్ తీయండి. ఇంత దగ్గర నుంచి రాయి తగిలితే చచ్చిపోతారు కూడా అండి. మరెందుకు ఆ దీక్ష నుంచి లేచిపోయావు? సార్ రమ్మన్నారుగా. నేను వెళ్ళానా? మరి నువ్వెందుకు వెళ్ళావు? ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా? మరి ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా? పిరికి సన్నాసి, దీనిలో రాయి లేదురా. ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. అమ్మయ్యా, రాత్రి నాకు కల వచ్చింది గురుగారు. ఆ కల్లో ఏంట్రా, ఏదో కొత్త వాళ్ళని చనువుగా మాట్లాడుతుంటే చంకనెక్కుతున్నారే. అది కాదు సారు, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు ఉన్నారు చూడండి, ఆయన మిమ్మల్ని రాత్రి సన్మానించారు సారు. సార్కి ఇటువంటివి పడవరా? నువ్వు చెప్పరా, ఒబామా నన్ను సన్మానించాడా? అవును సారు, మా ఇద్దరికి ఆస్కార్ అవార్డు వచ్చిందంట. ఇలాంటి స్టూడెంట్స్ కి చదువు చెప్పినందుకు మిమ్మల్ని ఘోరంగా సన్మానించారంట సారు. ఘోరంగా కాదురా, ఘనంగా. సార్ మీకు ఈ సంగతి తెలుసా? చెప్పండి, ఎలా తెలుస్తుందిరా? ఏంటో చెప్పు. శ్రీశైలం లేడు మన రికార్డ్ అసిస్టెంట్. శ్రీశైలానికి ఏమైంది? ఏం కాలే, రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అదేంటి సార్, శ్రీశైలం రిజైన్ చేస్తే మీరు కింద పడ్డావేంటి? అదంతేలే, శ్రీశైలం రిజైన్ చేసి వెళ్ళిపోయాడా? ఎందుకు? ఏమో సార్. పరవశాన్ని వదిలి రిజైన్ చేసి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎట్టి పరిస్థితుల్లో పరవశాన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడే. సార్ ఏంటి సార్ ఆలోచనలో పడ్డారు? ఏం లేదు, లోపలికి వెళ్దాం పద. రేయ్, నిజం చెప్పు, పరవశం ఇక్కడికి రాలేదుగా? సార్ నేను ఇక్కడ పని మానేస్తాను సార్. ఈ బాధలు పడలేదు సార్. మీకు సంగతి తెలుసా? అదేంట్రా, ఇప్పుడే కదా లోపలికి వెళ్ళావు, అప్పుడే ఎప్పుడు బయటికి వెళ్ళావు? అబ్బా, ఇందాకే వెళ్ళాను గానీ పాపం పరవశం అక్కలేదు. ఏం సార్ ఈరోజు ఊరూరుకునే కింద పడిపోతున్నారు? పైత్యం చేసినట్టుందా? అల్లం రసం కలిపేనా? పైత్యం లేదు, ఏమీ లేదు. పరవశానికి ఏమైందో చెప్పు. పాపం ఎక్కడికి వెళ్ళిందో తెలియదంట సార్. ఇంట్లో లేదంట, డ్యూటీకి రాలేదంట. ఏమైందో అర్థం కావట్లేదంట సార్.